శ్రీరామాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. ఇక్కడ రామాయణాన్ని గురించి చెప్పేటప్పుడు అసలు సీతారాముల వయస్సు ఎంత అని ఒక ప్రస్తావన, రెండోది చాలామంది కొంతమంది మరి ఎందుకు వచ్చిందో ఇది ఒక అపవాదే, నిజంగా అది యథార్థం కాదు. ఏంటంటే చాలామంది అంటుంటారు, ఏమండి రాముడి కంటే సీత పెద్ద వయసు కాలేదండి కదండి అని ఇదొకటి. అట్లాగే అక్కడికి వెళ్ళేటప్పటికి రాధాకృష్ణుల గురించి కూడా చెప్పేటప్పుడు రాధేమో శ్రీకృష్ణుడి కంటే పెద్దదని. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందంటే సమాజంలో కూడా ఒక్కొక్కళ్ళు తమ అంగీకారంతోనో ప్రేమతోనో అభిమానంతోనో తనకంటే వయస్సులో పెద్దవాళ్ళైన వాళ్ళని వివాహం చేసుకోవటం కోసం, దాన్ని సమర్థించుకోవటం కోసం ఇట్లా రెండు విధమైనటువంటి ప్రతిపాదనలు కొంతమంది చేస్తుంటారండి. ఏమిటి, మొదటిది ఏమిటి, రాముడి కంటే సీత పెద్దదిట కదండి. లేదు, వాళ్ళేదో సమర్థించుకోవటం అలా ప్రచారం చేస్తే చేసుకొనివ్వడే, ఎవడు సంతృప్తి వాడిది, మనం ఎవరం కాదంటానికి. కానీ రామాయణాన్ని, ముఖ్యంగా వాల్మీకి రామాయణాన్ని మనం పరిశీలించినట్లయితే వయస్సులో రాముడి కంటే సీత వయసులో చిన్నదే. అది కూడా రావణాసురుడు వచ్చినప్పుడు ఈయన మాయలేడు కోసం వెళ్ళాడు, రాముడు వెళ్ళాడు, వెనకాల లక్ష్మణుడు వెళ్ళాడు, ఒంటరిగా ఉంది పర్ణశాలలో అమ్మవారి సీతాదేవి. ఆ సందర్భంలో అక్కడ ఏం జరిగిందంటే రావణాసురుడు వచ్చాడు. ఇక్కడ చాలామంది మన సినిమాల్లో వాటిలో కూడా లక్ష్మణుడు 3 గీట్లు గీచాడని, 3 7 ఏవో గీట్లు గీచాడని, అది దాటి రావణాసురుడు రావాలంటే మంటలు వచ్చినట్టు సినిమాల వాటిలో చూపిస్తాడు. చాలా ఇది అతను భయపడిపోయి నువ్వే నాకు వచ్చి భిక్ష వేయమంటే ఈవిడ దాటి రాగానే ఈవిడ్ని విమానంలో ఎత్తుకొని వెళ్ళిపోయినాడని మనకు చాలా సినిమాల్లో చూపెడుతున్నారు. కథలు కూడా కొంత ప్రచారంలో ఉంది. కానీ వాల్మీకి రామాయణాన్ని మనం పరిశీలించినట్లయితే అలా ఏమీ జరగలేదు అని వాల్మీకి చెప్పాడు. హాయిగా ఆయన లోపలికి వచ్చాడు, ఒక సన్యాసి వేషంలో వచ్చాడండి ఆయన. రావణాసురుడులాగా రాలే. వస్తే ఈవిడ సన్యాసులు గౌరవించడం అనేది సంప్రదాయం. అందుట్లో ఈ అరణ్యవాసంలో అప్పటికి ఎంత అయింది, 14 ఏళ్ళకి 13 ఏళ్ళైనా, ఇంకొక సంవత్సరం అయితే పూర్తి అయిపోతుంది. పాపం ఈ శూర్పణఖ చేసిన పని ఏడు చెప్పింది, అన్నతో ఇంత అందమైన స్త్రీని ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్పింది. వచ్చాడు. మా మంత్రులు కొంతమంది వద్దని కూడా చెప్పారు. అందరికంటే ముఖ్యంగా మారీచుడు చెప్పాడు, ఓ రావణ, ఇది ఎవడో నిన్ను నాశనం చేయటానికి నీ మంత్రిగా ఉండి నీ యొక్క చెడు కోరేవాడు ఎవడో నీకు సలహా చెప్పాడు. వద్దు, రాముడితో విరోధం వద్దు, నాకు చాలాసార్లు అనుభవం అయింది. అతడు రామో సత్యపరాక్రమ. అంతేకాదండి, రాముడి గురించి గొప్పగా చెప్పినవాడు మారీచుడండి. మనం లోకంలో అంటుంటాం రామో విగ్రహవాన్ ధర్మ అంటాం చూడండి, ఈ మాట చెప్పినవాడు మారీచుడు. రాముడు ధర్మస్వరూపుడు, ఆయన్ని నువ్వేం కదల్చలేవు, చెయ్యలేవు, జయించలేవు, వద్దు ఈ సీతాపహరణం మానుకోమని చెప్పాడు. వినలే. వినాశకాలే విపరీత బుద్ధి, రావణుడు కూర్చున్నాడు. ఆ మాట్లాడే సందర్భంలో పాప ఆవిడ నిజంగా పాప ఎవరో యోగీశ్వరుడు అనుకుందండి. అనుకొని అమ్మ ఎవరు నువ్వు అని అడుగుతుంటే ఆవిడ అన్నీ చెప్తున్నది. ఆ సందర్భంలో సీతాదేవి అన్నదండి, అయోధ్య తర్వాత మేము 12 సంవత్సరాలు మేము హాయిగా వివాహ జీవితం గడుపుకున్నాము. చాలామంది పెళ్ళి అయిపోగానే పట్టాభిషేకం అడవికి వెళ్ళారు అనుకుంటారు. స్వయంగా సీతాదేవే చెప్పింది, రావణాసుడితో చెప్పింది, మళ్ళీ అక్కడ సుందరకాండలో హనుమంతుడితో కూడా చెప్పింది. 12 సంవత్సరాలు వీళ్ళు కాపురం చేసిన తర్వాత దశరథ మహారాజు పట్టాభిషేకం చేయాలని అనుకున్నాడు. సరే, అరణ్యవాసానికి వచ్చారు. అక్కడ ఈవిడ చెబుతున్నదండి, మా పట్టాభిషేక సమయానికి నా వయస్సు ఎంత అన్నట్లయితే నాకు తన 18 సంవత్సరాలు పట్టాభిషేకానికి. ఆ తర్వాత నా భర్తకి, నాకేమో 18 సంవత్సరాలు, నా భర్తకు 25 సంవత్సరాలు అని ఆవిడే చెప్పిందండి. అంటే చూడండి, 25, 18, ఇక్కడ 7 ఏళ్ళు తేడా ఉంది సీతారాములకి. అయితే రాముడు వయసు దగ్గరకు వచ్చేటికి రకరకాల ఇది వాల్మీకి రామాయణంలోనే కొంచెం మనకు సమన్వయంగా దొరకటం కష్టం అండి. కౌసల్య రాముడు నేను వచ్చి అడవికి వెడతా అన్నప్పుడు ఏడుస్తూ ఒక మాట అంటుందండి, 10 సప్తచ వర్షాణి తవ జాతస్య రాఘవ
ప్రతీక్ష నేను ప్రతీక్ష చేశానయ్యా నీకోసం నువ్వు ఎప్పుడు రాజు అవుతావు. ఎందుకంటే దశరథుడికి అప్పటి నుంచి కూడా కైక అంటే ప్రేమ అండి, చిన్న భార్య అంటే. ఈవిడ పెద్ద పట్టించుకునేవాడు కౌసల్యని, కొంచెం కష్టాలు పడింది లోపల, అది కొడుకుతో చెప్పుకుంది. నువ్వు ఎప్పుడు పట్టాభిషేకం పొందుతావు, నేనెప్పుడు రాజమాతను అవుతానా అని ఎదురు చూస్తున్నానంటూ ఒక మాట ఏమంది, దశ సప్తచ వర్షాణి. దశ అంటే 10, సప్త అంటే 7, 17 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను అని చెప్పిందండి. మరి 17 సంవత్సరాల నుంచి చేస్తున్నానంటే 12 సంవత్సరాలు వీళ్ళు కాపురమే చేస్తే అసలు రాముడి వయసు ఏంటి పెళ్లి నాటికి? అప్పటికి 5 ఏళ్ళ పెళ్లి నాటికి. ఇది కుదరదు. దీనికి మళ్ళీ సమన్వయం చేయటం కోసం మన పెద్దవాళ్ళు రామాయణాన్ని పరిశీలించి ఇంకో మాట ఏం చెప్పారంటే, ఈ దశ సప్తశ వర్షాన్ని 17 సంవత్సరాలు అని చెప్పిన విషయం ఉపనయనం తర్వాత అని మనం భావించాలి. ఎందుకంటే ఉపనయనం ఒక జన్మ అంటాము. కాబట్టి బహుశా రామచంద్రమూర్తికి ఉపనయనం 8వ ఏట జరిగింది అనుకున్నట్లయితే, ఈ 8కి 17 గెలిపినట్లయితే, అంటే అంతా మరి వశిష్ఠుల వారు శాస్త్ర ప్రకారమే చేస్తారు కదా. 8, 17 అయితే 25. అక్కడ అమ్మవారు చెప్పింది ఎవరితో, రావణాసుడితో, పట్టాభిషేకానికి మా భర్తకి 25 సంవత్సరాలని చెప్పింది, సరిపోతుంది అని చెప్పి దీన్ని సమన్వయం చేయటం జరిగిందండి పెద్దవాడు పండితులు. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే, సీత రాముడి కంటే చిన్నదనే విషయం ఒకటి. రెండవది, వీళ్ళకి పట్టాభిషేకానికి సమయానికి 25 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతనే పట్టాభిషేకానికి దశరథుడు నిర్ణయం చేశాడనేటువంటి విషయం ఒకటి. రాముడి వయస్సు దగ్గరటువంటి వివాదాన్ని పెద్దలు ఈ విధంగా పరిష్కారం చేయటం జరిగింది. స్వస్తి.